కడప జిల్లా పులివెందులలో మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి మచ్చలేని నేతగా దేశ అభివృద్ధికి పునాదులు వేశారని, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పనిచేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎవరి విగ్రహం ఏ ప్రాంతంలో ఉండాలి అంటే ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కానీ ఏ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రాంతంలో 6.5 అడుగుల కాంస విగ్రహం తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంత వాసులకి, ఈ ప్రాంతంలో ఉండే నాయకులకి తన యొక్క 70 సంవత్సరాల రాజకీయ జీవితంలో, 60 సంవత్సరాల పార్లమెంట్ జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా, ఎవరితో కూడా బంధు ప్రీతి లేకుండా, తన వారసులెవరు రాజకీయాల్లో లేకుండా ఇప్పటికీ ప్రజలచే ఆదరణ పొందుతున్న ఒక వ్యక్తి ఈ భూమి మీద పుట్టి 100 వసంతాలు పూర్తి చేసుకున్నాడు అంటే ఎవరు కూడా నమ్మడానికి సఖ్యం కాని ఒక విషయం. అటువంటి గొప్ప మహానుభావుడు, స్వతంత్ర సేనాని, దేశ ప్రధానమంత్రి, దేశం యొక్క భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు. వ్యవస్థాపకుడు భారతీయ జనతా పార్టీకి. ఆ విషయం తెలిసింటే చెప్పండి, అవునా కాదా అని. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తుందా లేదనే విషయం చెప్పండి. ఇది పరిగెత్తించే ప్రభుత్వమా కాదా? దానికి స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు? మాధవ్ గారు. కాబట్టి మాధవ్ గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మంత్రి గారు ఇక్కడికి వచ్చేది బీజేపీ తరఫున సత్యకుమార్ యాదవ్, ఆయన కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఇక్కడ స్థానిక నాయకుడు రవి, స్థానిక ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, అదే కాకుండా జనసేన పార్టీ తరఫున ఇప్పుడే మాట్లాడాడు ఆయన హరి కూడా ఒకసారి స్వాగతం.